వెల్కమ్ బ్యాక్. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు ముందే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2021 ఎన్నికల్లో 45 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ప్రస్తుతం నామమాత్రపు స్థానాలకే పరిమితం కాగా కేవలం 11 సీట్లు ఉన్న కాంగ్రెస్ బలం ఇప్పుడు మేయర్ నీరజ్తో కలిపి 37కు చేరింది. 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో పట్టు బిగించిన కాంగ్రెస్ మే 7 వరకు గడువు ఉన్నప్పటికీ కార్పొరేషన్ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. కార్పొరేషన్ గడపపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనను ముందే బీఆర్ఎస్ పార్టీలోకి భారీ షాక్ తగిలింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2021 ఎన్నికల్లో 45 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ప్రస్తుతం నామమాత్రపు స్థానాలకే పరిమితం కాగా కేవలం 11 సీట్లు ఉన్న కాంగ్రెస్ బలం ఇప్పుడు మేయర్ నీరజ్తో కలిపి 37కు చేరింది. 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో పట్టు బిగించిన కాంగ్రెస్ మే 7 వరకు గడువు ఉన్నప్పటికీ కార్పొరేషన్ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. కార్పొరేషన్ గడపపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు ముందే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్ ని కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రేపు మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో పర్యటనకు ముందే బీఆర్ఎస్ కు ఇది ఒక పెద్ద షాక్ గా చెప్పవచ్చు. మే 7 వరకు ఖమ్మం కార్పొరేషన్ గడువు ఉంది. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఖమ్మం కార్పొరేషన్ కూడా ముందస్తు ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. అందులో భాగంగానే కార్పొరేషన్ కైవసం చేసుకునే విధంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇంకా కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. నిన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ కార్పొరేటర్లు పాల్గొని తిరిగి సాయంత్రానికే కాంగ్రెస్ గూటికి చేరడం ఇప్పుడు ఖమ్మంలో అయితే సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.